Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. ఇవాల్టి వీడియోలో మనము కొన్ని పెయిర్ ఆఫ్ వర్డ్స్ చూద్దాము, అంటే సిమిలర్ వర్డ్స్ అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఓకే, అంటే అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ చూడండి. రిమెంబర్, remind, cite, cite, resume, resume, zealous, zealous, borrow, lend. రెండు కూడా ఒక్కొక్కసారి ఒకదానికొకటి ఆల్టర్నేట్గా యూస్ చేసే ప్రమాదం ఉంది. దగ్గరగా ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉండొచ్చు, లేదా మీనింగ్ కూడా కొంచెం దగ్గరగా ఉండొచ్చు, ఆ కారణాల వల్ల అనమాట. సో చూడండి, అలాంటి ప్రమాదం జరగకుండా, అంటే అలా ఒకదానికొకటి యూస్ చేయకుండా రైట్ వర్డ్ని రైట్ ప్లేస్లో యూస్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను మీనింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ చూడండి, రిమెంబర్, రిమైండ్. రిమెంబర్ అంటే ఏంటి? గుర్తుంచుకోవడము. ఓకే, రిమైండ్ అంటే గుర్తు చేయడం. ఎలా చెప్తాము? ఫస్ట్ రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం కదా. ఎలా గుర్తుంచుకుంటాము? వీ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎనీవన్స్ హెల్ప్. అంటే ఐ రిమెంబర్డ్ ఆల్ మై చైల్డ్హుడ్ మెమొరీస్. నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకున్నాను. ఐ హ్యావ్ జస్ట్ రిమెంబర్డ్ హర్ వర్డ్స్. నాకు ఇప్పుడే ఆమె మాటలన్నీ గుర్తొచ్చాయి, నేను గుర్తు చేసుకున్నాను. జస్ట్ రిమెంబర్ టు కాల్ మీ, అంటే గుర్తుపెట్టుకో. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ, నాకు కాల్ చేయడం మర్చిపోవద్దు. రిమెంబర్ అని చెప్తున్నాను, గుర్తు చేసుకో. అలానే రిమెంబర్, యూ నీడ్ టు సబ్మిట్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ ఆన్ టైం కల్లా అన్ని డాక్యుమెంట్స్ కూడా నువ్వు సబ్మిట్ చేయాలి, గుర్తుపెట్టుకో. ట్రై టు రిమెంబర్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకో. ఇలా మనము గుర్తుంచుకోవడము అనే అర్థంలో మనము రిమెంబర్ వాడుతూ ఉంటాము. రిమెంబర్ అనేది వెర్బ్ అవుతుంది. ఓకేనా, వెర్బ్ అవుతుంది. అలానే రిమైండ్ అంటే గుర్తు చేయడం. అంటే మనంతటా మనం గుర్తు పెట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఎవరికైనా మనకి గుర్తు చేయమని చెప్పే కండిషన్లో మనం రిమైండ్ వాడుతూ ఉంటాము. ఓకే, అది కూడా వెర్బే అవుతుంది. రిమైండ్ కూడా వెర్బే. ఎలా చెప్తాము? ఐ కాంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్, ప్లీజ్ రిమైండ్ మీ. నేను అన్నీ గుర్తుపెట్టుకోలేను, నాకు గుర్తు చెయ్యి. ప్లీజ్ రిమైండ్ మీ టుమారో టు కాల్ హర్, నాకు రేపు గుర్తు చెయ్యి. ఆమెకు కాల్ చేయాలని నాకు గుర్తు చెయ్యి రేపు అని చెప్తూ ఉంటాం. అలానే రిమైండ్ హర్ టు ఈట్ ఫుడ్ ఆన్ టైం, అంటే టైంకి తినమని ఆమెకి గుర్తు చెయ్యి. రిమైండ్ హర్, గుర్తు చెయ్యి, గుర్తు చేయటం అంటే రిమైండ్ అంటాము. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం ఒక వాక్యం చెప్పచ్చు. నువ్వు గుర్తుంచుకో, ఏమని? ఆమెకి టైంకి ఫుడ్ తినమని గుర్తు చెయ్యాలి నువ్వు. అలా ఆమెకి నువ్వు గుర్తు చెయ్యి, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఎలా చెప్తాము? రిమెంబర్. ఓకే, టు రిమైండ్ హర్ టు ఈట్ ఫుడ్ ఆన్ టైం. ఫుడ్ టైంకి తినమని ఆమెకి గుర్తు చేయడం నువ్వు మర్చిపోవద్దు, అంటే గుర్తు పెట్టుకో అని. రిమెంబర్ మీన్స్ నాట్ టు ఫర్గెట్, మర్చిపోకుండా ఉండటమే రిమెంబర్. గుర్తు చేయడం అంటే రిమైండ్. ఓకే, నువ్వు గుర్తుపెట్టుకో, రిమెంబర్, గుర్తుంచుకో. నెక్స్ట్ వచ్చి సైట్. SITE సైట్, SIGHT సైట్. రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, బట్ SITE సైట్ అంటే ఒక లొకేషన్ అనమాట. వెరస్ అది ఫిజికల్లీ కావచ్చు ఆర్ ఆన్లైన్ కావచ్చు. ఫిజికల్ లొకేషన్ కావచ్చు ఆర్ ఆన్లైన్ లొకేషన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైబ్రరీ ఆర్ ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని చెప్తున్నాం, లొకేషన్ చెప్తున్నాము. ఇంతకుముందు పాత లైబ్రరీ ఉండేది అక్కడ, ఆ లొకేషన్లో ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఉంది అని చెప్పాలి. దిస్ రెస్టారెంట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సైట్ ఆఫ్ ద ఓల్డ్ లైబ్రరీ అని చెప్తాము. ఓకే, అంటే ఓల్డ్ లైబ్రరీ ఉన్నటువంటి ప్లేస్, లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో ఇప్పుడు ఈ రెస్టారెంట్ అనేది ఉంది అని చెప్పడం అనమాట. లొకేషన్ అంటే ఒక ప్లేస్ అంటే ఎలాగా ఆ స్థానాన్ని మనము గుర్తించే విధంగా చెప్పడం అంటే లొకేషన్ అంటాం. ఓకేనా, సో ఇది ఫిజికల్ లొకేషన్. మరి ఆన్లైన్ లొకేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం కదా. వెబ్సైట్, దిస్ సైట్ ఈజ్ ద బెస్ట్ వెబ్సైట్. అంటే బట్టలు కొనడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ వెబ్సైట్. దిస్ సైట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఆన్లైన్ షాపింగ్, అలా చెప్పచ్చు.
ఆన్లైన్ షాపింగ్కి ఈ వెబ్సైట్ చాలా బెస్ట్ వెబ్సైట్. అక్కడ లొకేషన్ ఏం చెప్తున్నాము, ఆన్లైన్ లొకేషన్ చెప్తున్నాము. దిస్ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ అని ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి SIGHT సైట్. SIGHT సైట్ కూడా సేమ్ ప్రొనౌన్సియేషనే, పెద్ద మార్పు ఏం లేదు, ఒకే విధంగా ఉంటాయన్నమాట వినటానికి. SIGHT సైట్ అంటే దృష్టి ఆర్ దృశ్యం అంటే విజన్ అనుకోవచ్చు. ఎలా చెప్తాము, ఎగ్జాంపుల్ వచ్చి హీ లాస్ట్ హిస్ సైట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతను చిన్నతనంలోనే తన చూపు దృష్టి అనేది పోగొట్టుకున్నాడు. హీ హ్యాస్ అన్ ఐసైట్ ప్రాబ్లం. హీ హ్యాస్ అన్ ఐసైట్ ప్రాబ్లం. హీ హ్యాస్ హ్యాడ్ అన్ ఐసైట్ ప్రాబ్లం ఫర్ ఏ లాంగ్ టైం. అలా చెప్పచ్చు. చాలా కాలం నుంచి అతనికి ఐసైట్ ప్రాబ్లం అనేది ఉంది అని ఇలా చెప్తూ ఉంటాము. సో దృష్టి లోపం, దృష్టి ఐసైట్ ప్రాబ్లం, దృష్టి ప్రాబ్లము, దృష్టి లోపము. సైట్ అంటే దృష్టి. ఓకే, ఇంకొకలా దృశ్యం అంటే ఎలా చెప్పచ్చు అంటే, మనం సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటాం కదా, సైట్ సీయింగ్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సైట్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ ప్లేస్. హీ వెంట్ ఫర్ సైట్ సీయింగ్. అతను సైట్ సీయింగ్కి వెళ్ళాడు అంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూడటానికని వెళ్ళాడు. సైట్ సీయింగ్, సైట్ అంటే మంచి దృశ్యం, మంచి లొకేషన్, బాగా అందంగా ఉన్నటువంటి ప్లేస్ అని, లొకేషన్ కాదు ఒక ప్లేస్ అని. నెక్స్ట్ వచ్చి RESUMA. ఈ వర్డ్ అసలు ఎలా పలకాలి? అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నేను చెప్తున్నాను. నాకు కూడా ఇంతకుముందు పూర్తి క్లారిటీ లేదు, కొంచెం అటు ఇటుగా పలుకుతూ ఉండేదాన్ని. ఈ వీడియో కోసమని నేను ఎగ్జాక్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసి ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ నేను ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇక్కడ రాసి ఉంచాను చూడండి. ఇక్కడ ఐ సింబల్ అంటే ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఫోనెటికల్ లాంగ్వేజ్, ఫోనెటిక్ లెటర్స్ అవి తెలిస్తే మీకు ఈ ప్రొనౌన్సియేషన్ మీరు ఇలా చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవడానికి ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఓకే, మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కనుక చూస్తే అందులో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాత్రమే మీనింగ్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది కూడా మనకు ఇలా ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇస్తారు. అప్పుడు మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, సో ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో రాసి గుర్తుంచుకోకూడదు, ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రెజ్యూమ్ అని పలుకుతాము. దీన్ని చూస్తూనే మనకి ప్రొనౌన్సియేషన్ ఈజీగా అర్థమైపోతుంది. ఇది వెర్బ్. రెజ్యూమ్ వెర్బ్ అంటే మనము సపోజ్ ఒక ఆన్లైన్లో, ఒక అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి. చూసేటప్పుడు ఏదైనా పనుండి పక్కకి వెళ్ళినప్పుడు జస్ట్ పాజ్ చేసి వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ వచ్చి మనము రెజ్యూమ్ చేస్తూ ఉంటాము. దట్ ఈజ్ రెజ్యూమ్. ఐ రెజ్యూమ్డ్ వాచింగ్ ద మూవీ అని చెప్తూ ఉంటాము. అంటే ఏదైనా ఒక పని ఆపేసి, టెంపరీగా ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయడాన్ని మనము పునఃప్రారంభం అంటూ ఉంటాం కదా, అదే ఈ రెజ్యూమ్ అనమాట. RESUME, దాన్ని రెజ్యూమ్ అని పలకాలి. ఓకే, I want to resume my career. I want to resume my career after a long break. చాలా కాలం బ్రేక్ తర్వాత నేను నా కెరీర్ని రెజ్యూమ్ చేయాలని అనుకుంటున్నాను. She has resumed her studies. ఏదో అడ్డంకి వచ్చి బ్రేక్ వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభించడం రెజ్యూమ్ అంటాం. ఓకేనా, సో వెర్బ్ అవుతుంది అది. నెక్స్ట్ RESUME, రెజ్యూమ్. దాన్ని మనం ఎలా పలుకుతాము? రెజ్యూమ్ కాదు, ఇది రెజ్యూమే. మీకు ఇది ఈ ట్రాన్స్క్రిప్షన్ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మీకు నిజంగా ఈ ట్రాన్స్క్రిప్షన్ తెలుసుకోవాలి అనుకుంటే నేను వీడియో మీరు చేయమంటే చేస్తాను. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో చాలామంది దీన్ని రెజ్యూమ్ అని అంటూ ఉంటారు. రెజ్యూమ్ కాదు, అది రెజ్యూమే అని పలకాలి. అంటే ఏంటి? అది నౌన్ అవుతుంది. ఓకే, రెజ్యూమ్ అంటే వెర్బ్, రెజ్యూమే అంటే నౌన్ అనమాట. ఏంటది? బయోడేటా, మన నేమ్, క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం అంతా బయోడేటా తయారు చేస్తూ ఉంటాం కదా, జాబ్కి వెళ్ళినప్పుడు మన రెజ్యూమే ఇస్తూ ఉంటాం. సో దట్ ఈస్ రెజ్యూమే. ఓకే, సబ్మిట్ యువర్ రెజ్యూమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా నీ రెజ్యూమే సబ్మిట్ చేయని అర్థం. ప్లీజ్ ప్రిపేర్ యువర్ రెజ్యూమే, నీ రెజ్యూమేని ప్రిపేర్ చెయ్యని అర్థం. ఓకేనా, ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి జెలస్. ప్రొనౌన్సియేషన్లో చిన్న డిఫరెన్స్ ఉంది. JEALOUS, దీన్ని మనము జెలస్ అంటాము. జెలస్, జ అని పలుకుతూ ఉంటాము. మనం జడలో జ అంటాం కదా, ఆ జ అనమాట. ఇది యాడ్జెక్టివ్. అలానే ZEALOUS,
జెలస్ అంటూ ఉంటాం. ఎలా? జా దీన్ని మనం ఎలా చెప్పచ్చు? జల్లెడ అన్నప్పుడు జా పలుకుతుంది కదా, ఆల్మోస్ట్ అలానే జెలస్. జూలో జా పలుకుతుంది కదా, సో ఆ జెలస్ అనమాట. ఇది కూడా అడ్జెక్టివే. రెండుకి డిఫరెన్స్ చూద్దాము, ఓకేనా? JEALOUS జెలస్ అంటే ఈర్ష్య, అసూయ. షీఈస్ జెలస్ ఆఫ్ మీ, ఆమె నన్ను చూసి అసూయపడుతూ ఉంటుంది. హీఈస్ జెలస్ ఆఫ్ హిస్ కంపానియన్స్ ప్రమోషన్, అతని కంపానియన్ ప్రమోషన్ చూసి అతను జెలస్గా ఫీల్ అవుతున్నాడు, ఇలా చెప్తాము. ఇది జెలస్. జెలస్ అంటే ZEAL, జీల్ అనే పదం విన్నారా? జీల్ అది నౌన్ అవుతుంది, ఓకేనా? అంటే ఏంటి? ఒక కుతూహలం అనుకోవచ్చు, ఒక ఆతృత అనుకోవచ్చు, నేర్చుకోవాలనే ఎంతూజిజం అంటాం కదా. అంటే ఏదైనా ఒక, ఇప్పుడు సపోజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా పట్టుదలగా ట్రై చేస్తున్నారు, మీకు ఆ జీల్ ఉంది మీకు. అంటే ఏంటి? కుతూహలం, ఆతృత, నేర్చుకోవాలి తపన అంటాం చూసారా, అది జీల్ అంటాము. సో ఆ జెలస్ అడ్జెక్టివ్, జీల్ నౌను, జెలస్ వచ్చి అడ్జెక్టివ్ అవుతుంది. సో ఎలా చెప్తాము? ఇప్పుడు ఇదే సెంటెన్స్ చెప్పచ్చు. షీ ఈజ్ జెలస్ అబౌట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా జెలస్. షీ ఈజ్ జెలస్ అడ్జెక్టివ్ కదా, షీ ఈజ్ జెలస్. ఆమె చాలా కుతూహలంగా ఉంటుంది. కుతూహలం అంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి అని ఎలా చెప్తూ ఉంటాము. అలానే హర్ జీల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్స్పైరింగ్. షీ ఆల్వేస్ వాంట్స్ టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్. ఆమె ఎప్పుడు కూడా కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది కొత్త లాంగ్వేజెస్. హర్ జీల్ ఫర్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఈజ్ ఇన్స్పైరింగ్. ఆమెకి ఉన్నటువంటి ఆ జీల్, ఆ కుతూహలం ఏదైతే ఉందో కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేది, అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఇలా చెప్పచ్చు. వాళ్ళ గోల్స్ పట్ల వాళ్ళకి విపరీతమైన కుతూహలం ఉందన్నమాట. దే ఆర్ జెలస్ అబౌట్ దేర్ గోల్స్ అని చెప్తూ ఉంటాము. అలానే యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ జీల్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. మీకు కూడా చాలా మంచి జీల్ ఉంది, ఆ పట్టుదల, కుతూహలం ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఓకేనా? ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి బారో అండ్ లెండ్. బారో అంటే అప్పు తీసుకోవడం, లెండ్ అంటే అప్పు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తూ ఉంటామంటే, నేను బ్యాంక్ నుంచి ఒక 5 lakhs నేను అప్పుగా తెచ్చుకున్నాను, లోన్ తెచ్చుకున్నాను. ఐ బారోడ్ 5 lakhs rupees, 5 lakh rupees, ఓకేనా? ఐ బారోడ్ 5 lakhs ఫ్రమ్ సమ్ ఎక్స్ బ్యాంక్, ఏదో ఒక ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా చెప్తూ ఉంటాము. బారో అంటే ఏంటి? అంటే టెంపరీగా ఏదైనా తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసే పద్ధతిలో తీసుకోవడమే బారో, అంతే కదా? సో ఐ బారోడ్ ఎ పెన్ ఫ్రమ్ హర్. నేను ఆమె దగ్గర నుంచి పెన్ను అప్పుగా తెచ్చుకున్నాను, ఎలా చెప్తూ ఉంటాము. అలానే షీ నెవర్ బారోస్, ఆమె ఎప్పుడు కూడా అప్పు చేయదు, ఓకే? ఆర్ కెన్ ఐ బారో యువర్ పెన్ ఫర్ సమ్ టైమ్, కాసేపు నేను ఈ పెన్ను తీసుకోనా, ఇలా అనమాట. బారో అంటే తీసుకోవడం, అప్పుగా తెచ్చుకోవడము. నెక్స్ట్ అది బారో అవుతుంది. నెక్స్ట్ లెండ్ అంటే అప్పు ఇవ్వడము, ఓకే? ద బ్యాంక్ లెంట్ మీ 5 lakh rupees. ద బ్యాంక్ లెంట్ మీ 5 lakh rupees అంటే నాకు 5 లక్షలు అప్పు ఇచ్చింది ఆ బ్యాంకు అని అర్థం. అలానే కెన్ యూ లెండ్ మీ యువర్ బుక్ ఫర్ సమ్ టైమ్, కాసేపు నువ్వు నీ పుస్తకం నాకు ఇస్తావా. అదే మనం బారో వాడేటప్పుడు కెన్ ఐ బారో యువర్ బుక్, నేను నీ బుక్ తీసుకోనా అంటున్నాను. అదే లెండ్ వాడినప్పుడు కెన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్ ఫర్ సమ్ టైమ్, కాసేపు నీ పెన్ను నీ బుక్ నాకు అప్పుగా ఇస్తావా. కెన్ యూ లెండ్ మీ, కెన్ ఐ బారో, దాంతో అర్థమవుతుంది కదా, కెన్ ఐ బారో నేను తీసుకోనా కాసేపు, కెన్ యూ లెండ్ మీ నువ్వు నాకు ఇస్తావా కాసేపు. సో బారో తీసుకోవడం, అప్పుగా తీసుకోవడం, లెండ్ ఇవ్వటం. క్లియర్ కదా? ఐ థింక్ మీరు క్లియర్గా ఈ వర్డ్స్, వాటి మీనింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూసి మీరు క్లియర్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.